రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. సంక్రాంతి నుంచి రైతు భరోసాకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నుంచి సన్న బియ్యానికి కేబినెట్ ఆమోదించింది. టూరిజం పాలసీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11 కొత్త మండలాలు, 200 కొత్త గ్రామాల పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపైన తుది నిర్ణయానికి వచ్చారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇచ్చేందుకు నిర్ణయించారు. పంచాయతీరాజ్లో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ప్యాకేజీలు 2, 3కు సంబంధించి ఎస్కలేషన్ ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్లు తెలుస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్యాకేజీ 1,584 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి, లేదా మైనింగ్ చేస్తున్న భూములకు, లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి.